करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानीम् अहमित्येव विभावये भवानीम् वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे इयं नत्वा कृतकृत्या स्युः त्वं नमामि गजाननम् दोर्भिर्युक्ता चतुर्भिस्फटिकमणिमयीमक्षमालां ददानाम् हस्तैनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् गुरुभ्यो नमः गणेशाय नमः सरस्वत्यै नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః. మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వ్యయం తక్కువగా ఉంది. డబ్బు మన దగ్గర పెట్టేసుకుంటే అది పెద్దగా ప్రయోజనాన్ని ఇవ్వదు. కాబట్టి దానం చేస్తే పుణ్యం రూపంలో మారుతుంది, లేదా పెట్టుబడి పెడితే అది తర్వాత వృద్ధిని సంపాదించేదిగా ఉంటుంది. అయితే దానం లేని దినం దుర్దినం అన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దానం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దానివలన ప్రయోజనం తర్వాత కనిపిస్తుంది. సాధించిన వాళ్ళకి అనుభవంలో ఉంది, సాధించిన వాళ్ళు ఏమొస్తుందిలే అనుకుంటే అది వాస్తవం కాదు. అలాగే దానానికి ఉన్న లక్షణాలను కూడా తెలుసుకోవడం అవసరము. ఏది చేస్తే దానం అవుతుంది, ఏది చేస్తే అనుభవయోగ్యతను ఇస్తుంది ఫలితంగాను అనే విషయం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం కోసం ఆధ్యాత్మిక విషయాల యందు ఆసక్తి చూపిస్తూ ఉంటే అది మీ ప్రగతికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు. గతంలో వచ్చిన ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించడానికి తగినట్టుగా అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. విజయాలు బాగుంటాయి. శ్రమతో కూడిన విజయాలు మాత్రమే మీకు సంతృప్తినిచ్చేవిగా ఉంటాయి. కాబట్టి శ్రమ యందు ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. చేసే పనులను సమయానుగుణంగా చేయడం వలన, కాలానికి విలువ ఇవ్వడం వలన మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రయాణాలు తక్కువగా చేయడం మంచిది. ఎక్కువ ప్రయాణాలు లేకుండా అలసటకి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. శ్రమ తక్కువగా ఉండి తగిన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆరోగ్య విషయంలో కూడా లోపాలు రాకుండా ఉంటాయి. మానసికమైన ఆందోళన లేకుండా తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసి ఉంటుంది.